నమస్తే అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన, త్వరలోని మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా జనవరిలో ఉన్నాయి. మరి ఏమంటారు, రాష్ట్ర ప్రజలు ఈ 18 నెలలు సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా వచ్చాయా? ఈ ఉచితాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది? అసలు ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితం అనేది వేస్ట్ అండి. జగన్ గారైనా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారైనా వేస్ట్ అండి. ఎవరి కాళ్ళకి ఉపాధి చూపించాలి. ఇప్పుడు ఈ బస్సు ఊరినే పెట్టారు. బస్సు ఈ బస్సు వల్ల మాకు ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టం జరుగుతుంది. ఒక చదువుకున్న స్టూడెంట్స్కో లేదా ముసలోళ్ళకో వాళ్ళకి పెడితే పర్లేదు. ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు, ఎంప్లాయీలు ఎక్కుతున్నారు, ఆడవాళ్ళు మామూలు ఎక్కుతున్నారు. చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవాళ ఒక 300 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టంగా ఉంది. 500 రూపాయలు గ్యాస్ అవుతుంటే 300 పిల్లలు అద్దెలు కట్టుకొని పాల ప్యాకెట్లు సంపాదించాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఏ రాజకీయ నాయకులైనా సరే ఫ్రీ అనేది తీసేయాలండి. ఒక ముసలోళ్ళకి పింఛన్ బాగానే ఉంది, ఇంకా మిగతా కొన్ని పర్లే, కానీ మరీ ఫ్రీ అనేది మనకు అభివృద్ధి అవ్వదండి. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి అవుతుంది. రోడ్లు అవ్వు, ఈ ట్యాక్స్ మేంచే కదండి. వాళ్ళ జేబులో డబ్బులు ఏ ప్రభుత్వమైనా జగన్ గారి జేబులో రావు, ఇటు చంద్రబాబు నాయుడు గారి జేబులో రావు. ఇది సామాన్యులు మనం కట్టే ట్యాక్స్ మీదే ఆధారం మీద అండి. డీజిల్ మీదో లేకపోతే బంగారం కొనుక్కుంటావో లేకపోతే టైర్ కొనుక్కుంటావో వీటి వల్లనే వచ్చే ట్యాక్స్ వల్లనే మన డబ్బులు మనకే ఇస్తున్నారు. ఇప్పుడు ఇది పెంచి ఇచ్చినట్టు ఇచ్చి 500 రూపాయలు యూరియా మీద 500 రూపాయలు పెంచారు. అలా మనకు తెలియని ఎన్నో పెంచుతారు. ఏ ప్రభుత్వమైనా ఫ్రీగా మనకి అనేది వేస్ట్ అండి. చూసుకుంటే గత ప్రభుత్వంలో కూడా ఆటో కార్మికులు అమౌంట్ ఇచ్చినా కానీ అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది లేదు. సో ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఏదో చేయూత అని హడావుడిగా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినా కానీ చాలా మందికి లబ్ధి చేకూరలేదు. రెండోది, సరే ఒక నెల ఓకే, ఒక నెలకి ఏదో పనికి వస్తాయి అనుకుందాం చిన్న వాటికి. మరి ఇప్పుడు చూసుకుంటే కేసుల నిమిత్తం చూసినా, ఈ రోడ్ల నిమిత్తం చూసినా, రిపేర్ల నిమిత్తం చూసినా, గ్యాసుల నిమిత్తం చూసినా అసలు ఏం తీసుకెళ్తున్నారు ఇంటికి? అసలు ఏం తీసుకెళ్ళలేదు సార్. 300 రూపాయలు కష్టపడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ర్యాపిడో ఈ బైకుల దెబ్బకే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మళ్ళీ నెత్తి మీద ఇంకొక బండ పడిపోయినట్టు అయిపోయిన పరిస్థితి. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అందరూ సర్వీస్ అంటున్నారు. సర్వీస్ కూడా ఎక్కువ లేరు. 10 రూపాయలు మాకు ఎక్కేదే లేడీస్, ఆ లేడీసే మాకు ఎక్కట్లేదు. ఇప్పుడు భార్య బస్సు ఎక్కితే భార్యతో పాటు భర్త కూడా ఎక్కేస్తున్నాడు. ఇక మాకు ఎవరు ఎక్కుతారండి? అసలు ఎవరి మీద ఆధారం లేకుండా మా స్వయం కృషితో మేము బతుకుదాం అనుకుంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మిగతా విషయాల్లోకి కూడా వెళ్తే, మాజీ ముఖ్యమంత్రి గారు పులివెందుల పర్యటనలో ఉంటున్నారు, రైతులను పరామర్శిస్తారంటున్నారు. మొన్న ఈ యొక్క మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఒక పక్క ఆల పరిస్థితి చూసినా అట్లాగే ఉంది. నష్టపరిహార చర్యలు తీసుకున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏంటంటే అవి ఇప్పుడు రావంటున్నారు మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్కి. మరి ఇటుపక్క చూసుకుంటేనేమో ఎలా అనిపిస్తుంది అంటే, అభివృద్ధి సంక్షేమ పథకాలు భారీ ఎత్తున వెళ్తే రేపు మీరు అన్నట్టుగానే రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేటట్టే ఉంది. మరి ఏమంటారు? కొంచెం ఇవన్నీ చూసుకుని వెళ్తే బాగుంటుంది ప్రభుత్వం. అసలు ఏమీ వద్దండి. ఎవరి వాళ్ళు ఉపాధి చూపించాలి, ఉద్యోగాలు చూపించాలి. ఫ్రీ అనేది ఏ ప్రభుత్వానికి నేను అప్సెట్ చేయను. అందరూ కష్టపడాలి, చక్కగా బతకాలి, రేట్లు తగ్గించాలి. ఇప్పుడు మన పాల ప్యాకెట్ ఉంది, ఒక 10 రూపాయలు తగ్గించండి. అవి తగ్గిస్తే అది ఆటోమేటిక్ బాగుంటుంది. కానీ ఒకదానికి ఫ్రీ అనేది వేస్ట్ అండి. ఫ్రీ అంటే దేనికి వస్తుందండి? ఎవరి డబ్బులు? అవి మన డబ్బులు మనకే ఇస్తున్నారు. అది తెలుసుకోని అది ఏ ప్రభుత్వమైనా సరే నాకు ఫ్రీ అనే ప్రభుత్వం నాకు వేస్ట్ అండి. చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి గారు మీరు వినే ఉంటారు, మాజీ ఎంపీ గారు. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన కూడా పార్టీ వీడి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరొకసారి నేను పార్టీలోకి రావడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఎవరు నన్ను పిలవలేదు అంటున్నారు. జగన్కి చేసే సామర్థ్యత ఉన్నా కానీ చుట్టుపక్కల కోటరీ వల్ల, నియోజకవర్గంలో అక్కడ ఉన్న వాళ్ళ వల్ల ఇబ్బందులు గురయ్యి ఓడిపోయారు. 11 స్థానాలే అంటున్నారు. మరి రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. జనవరి తర్వాత ఆయన కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి. మరి ఏంటి, ఒకసారి మళ్ళీ జిల్లాల యాత్ర అంటున్నారు కాబట్టి ఏమన్నా ఆస్కారం ఉంటుందా? ప్రజలు ఆహ్వానిస్తారా? ఏది పెద్ద ప్రభుత్వం ఏదో వచ్చిందో అదే గెలుస్తాయండి. మీకు తెలియదు ఏముంది? రాజకీయం అంటే ఇప్పుడు జగన్ గారికి వెళ్తే అన్ని జగనే కొట్టుకెళ్తారు. అలా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే అందరూ అయ్యే కొట్టుకెళ్తారు. రాజకీయ సంగతి ఏం తెలియదు ఏముందండి? ఇక మనం అది కొంతమంది అభిమానం ఆ చేసిన మంచి చెట్లు ఉంటాయి కదండి, దాన్ని బట్టి కూడా కొన్ని గెలవచ్చు పార్టీతో పని లేకుండా. దానివల్లేనండి, అంతకంటే ఏం లేదు. సార్ చూస్తే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటుంది ప్రభుత్వం. సమయం పట్టినా ఇస్తామనేది సంక్షేమం, ఇటు పక్క చూస్తే డెవలప్మెంట్ ఎలా? విజయవాడ లేకపోతే రాష్ట్రం, విజయవాడ వరకు అయితే విజయవాడను 2గా డివైడ్ చేసి పరిపాలిస్తున్నారండి. బందర్ రోడ్డు వైపును ఆ వైపును ఒక రకమైన డెవలప్మెంట్. ఇటు ఏలూరు రోడ్డు అసలు డెవలప్మెంట్ లేదు. ఇక్కడ చాలా చిన్న చూపు ఏలూరు రోడ్డు అండి. ఇటు ఆర్టీసీ పరంగా అక్కడ 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే ఇక్కడ కనీసం పావు గంటకు కూడా ఒక బస్సు ఉండదు. ఇది విజయవాడ పరిస్థితి. ఆ గుణదల ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు, 11 సంవత్సరాలు 6 ప్రభుత్వాలు మారినాయి. ఈ రోజుకి దాన్ని పట్టించుకుని వాళ్ళు లేడు. కానీ మరి బందర్ రోడ్డు అనేటప్పటికి విపరీతమైనటువంటి డెవలప్మెంట్స్. మరి అటు మనుషులు మరి వాళ్ళే ప్రజలా లేకపోతే వీళ్ళు ప్రజలు కాదా? అంటే వాళ్ళు పన్నులు కట్టేవాళ్ళు, వీళ్ళు పన్నులు కట్టేవాళ్ళు కాదా అని మాకు అర్థం కాలేదు. రేపు నగరపాలక ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది అంటే స్థానికంగా ఏ ప్రభుత్వం ఉంటే దానికేనంటారా?
సహజంగా ఏంటంటే స్థానిక ఎన్నికలు అంటే వాళ్ళ అధికారాన్ని వాడుకుంటారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. ఎవడ గెలిచినా వచ్చే ఇక్కడ ప్రయోజనం మాత్రం విజయవాడ సిటీని డివైడ్ చేసి పరిపాలిస్తున్నారు. అది సంగతి. ఎలా ఉంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉంది? విశాఖపట్నం కానీ ఇటు అమరావతి వరకు ఎలా ఉంది సార్? ఏం ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏదో చేసేస్తాడు, అది చేసేస్తాడు, ఇది చేస్తాడు అన్నారు. ఇప్పటికి సరిగ్గా రోడ్లు చూడ మీరు సరిగ్గా మీరు మమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు ముందు మీరు చంద్రబాబు నాయుడిని అడగండి, కమిషనర్ని అడగండి. మేము అడిగిన ప్రశ్నలు మీరు కమిషనర్ను చంద్రబాబు నాయుడిని అడిగితే మీకు సమాధానం చేద్దాం. ప్రజలు ఏం చేస్తారు? ప్రజలు చెప్పింది ఎక్కడికి వెళ్ళట్లా. మీడియా వాళ్ళు అడుగుతున్నారు కానీ అది ఎక్కడ దాకా వెళ్ళట్లా. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ పులివెందుల్లో ప్రజా దర్బార్ అంటున్నారు, ప్రజల్లోకి వస్తారంటున్నారు ఆయన. ఈ నిమిత్తం మరి ఏంటి సార్, ఒకసారి అవకాశం ఉంటుందంటారా? మరోసారి మరి ఆయన కూడా కొన్ని తప్పుల వల్ల 11 సీట్లకే పరిమితం అయ్యారు కాబట్టి గతంలో ఎలా ఉంటుంది? ఆయన 11 సీట్లకు పరిమితం అయితే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు రారు. మరి వాళ్ళు అధికంగా జనాలు వస్తున్నారంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మోడీ ప్రభావం. మోడీ ఇక్కడ ఈవీఎంలు ఉపయోగించేసి అర్థమైనా ఇటు చంద్రబాబు నాయుడిని అటు నితీష్ కుమార్ని సంకల్లో పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. అదే సంవత్సరం ఇదే విషయంలో సార్ విజయసాయి రెడ్డి గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు 2 రోజుల క్రితం వ్యాఖ్యలు చేశారు. నేను బయటకు రావడానికి చుట్టూ క్వార్టర్ అయ్యే కారణం, కానీ జగన్ సామర్థ్యుడే, ఆయన వరకు సమస్యలు వెళ్ళకపోవడం వల్ల ఓడిపోయారని ఆయన అంటున్నారు. అది పిచ్చి కామెంట్. ఎందుకంటారేమో వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు అంటి పెట్టుకొని అధికారం పోయిన తర్వాత ఎలాంటి మాటలు ప్రతి చోట వినే మాట్లాడి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే నేనే పార్టీ పెడతానంటున్నారు. పెట్టుకోనండి, ఏముంది, మన భారతదేశంలో ప్రతివాడు మీరు పెట్టొచ్చు, నేను పెట్టొచ్చు, డబ్బు ఉంటే. అది సంగతి. అంటే నిబద్ధత గల నాయకుడు ఆయనే కాదంటారు ముందు ఎవరు? విజయసాయి రెడ్డి గారు. అది మనం ఎవరిని మనం కామెంట్ చేయకూడదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే, ఎవరి నిర్ణయాలు వాళ్ళే. కాకపోతే ఏంటంటే ఒక అధికారాన్ని అనుభవించి అధికారం పోయిన తర్వాత పార్టీలను వదిలిపెట్టి కామెంట్ చేయడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఎలా ఉంది సార్? చూస్తే ఆయుష్మాన్ భారత్తో పాటు రేపు ఏప్రిల్ 1 కల్లా ఆరోగ్య బీమా పథకం కుటుంబానికి 25 లక్షలు అంటున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ఆగిపోయింది కదా గతంలో. ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ బ్లఫ్ మాటలండి. ఎందుకంటారేమో ఆరోగ్యశ్రీలు పెడతారు, అవి పెడతారు. ఎందుకు అవుతున్నాయండి? ఇప్పుడు ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థ మారకూడదుగా. ప్రభుత్వ వ్యవస్థలు మారకూడదు కదా, అవి కంటిన్యూ అవుతుండాలి. ఆయన ఆపేశాడని ఈయన చేయడం, ఈయన ఆపేశాడని ఆయన పెట్టడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. ఉచిత పథకం పెట్టారండి. పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు మొత్తం పీకలు కోసేసి సర్వనాశనం, ఇల్లు గడవక చాలా బాధలు పడుతున్నారు. ఇప్పుడు అది వరకు 500-700 దోలేవాళ్ళు గ్యాస్ పోను. కనీసం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని భయం వేస్తుంది. పాల ప్యాకెట్లైనా, కూరగాయలు కానీ తేవాలన్నా, ఏవి తేవాలన్నా. అసలు బస్సుల కంటే ముందు 50 రూపాయలు ఇదివరకు కన్నా ఎక్కేవాళ్ళు ఎవరో ఒకళ్ళు. అవి కూడా ఎక్కువ మానేశారు. ఆధార్ కార్డులు పట్టుకుండా ఎక్కుతాం. మరి ఎంతమంది ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నాము. మరి మీరు ఇచ్చిన 15,000 ఒక సంవత్సరానికి ఇస్తే ఇల్లు గడవాలి మాకు. 15,000 అలాగే మనకు తప్పది. ఆయన నిర్ణయించుకోవాలి, మన అనకూడదు. ధరల రీత్యా కానివ్వండి, నిత్యావసర సరుకులు ఎప్పుడు సామాన్యుడికి భారంగానే ఉంటాయి. సరుకులు ఇప్పుడు 150 రూపాయల సరుకులు తీసుకుని చిన్న సంచిలో రావట్లేదండి. సరుకులు కూరగాయల రేట్లు చూడండి ఎంత పెరిగిపోయినాయో. 150 రూపాయలు తీసుకుని వస్తే చిన్న సంచి రావట్లేదు సామాన్ సరుకులు. ఇదివరకు చాలా వస్తాయి అనుకున్నాం. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. ధరలు ఎవరో పట్టించుకుంటలేదు, అవి పెరిగిపోయినాయి. ఆటోలు చూస్తే మా ఆటోలు ఇవి కూడా గిట్టుబాటు కూలి రావట్లా. కూలి మందం రావట్లా. వచ్చి తీసుకొచ్చి 200 గ్యాస్ కొట్టించుకున్నా కూడా అద్దెలు ఇవ్వాలన్న భయం వేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 10,000 ఇచ్చినా కానీ అప్పుడు ఉచిత పథకం లేదు వల్ల ఉపయోగం. ఒకటండి, జగన్ గారు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తానండి. జగన్ గారు ఇచ్చినప్పుడు 10,000 రూపాయలు మేము అడగకుండా ఇచ్చారు ఆయన. ఒక కేసులు లేవు ఎక్కడ కూడా, మాకు ఒక కేసులు లేవు. ఒక ఆటో డ్రైవర్ అనే బాధ అనేది లేదు. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు కాకుండా కేసులు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ అవి పడతాయి కేసులు రాస్తున్నారు. మరి వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు, తప్పులేదు. ఎవరో ఏముంటాయో తెలియదు కదా, అన్ని బాగానే ఉన్నాయి. అది ఆ కేసులు కట్టుకొని రావాలని మాకు ఎలా గడుస్తుంది? ఇదే విషయం చేత మరోసారి ప్రజల్లోకి వస్తున్నాను. ఈ 3 రోజులు కూడా ప్రజా దర్బార్ ఉంటుంది పులివెందుల్లో. జగన్ గారు అంటున్నారు మరి ప్రజల్లోకి వస్తే ఆయన ఆహ్వానిస్తారు. జగన్ గారిని ఎందుకు ఆహ్వానించాలంటే ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి అడగకుండా ఆయన డబ్బులు ఇచ్చారు. మాకు ఒక కేసు లేదు, ఈ హ్యాపీగానే తిరిగాం మేము ఆయన ఉన్నన్నాళ్ళు. ఇప్పుడు కేసుల మీద కేసులు రాసేసి సంవత్సరానికి 10,000 ఇస్తాను, 15,000 ఇచ్చారు. ఏ సరిపోదు చెప్పండి? ఒక కిస్తీ రాదు. 15,000కి 9,500 కిస్తీ నెలకి. ఆయన 15,000 ఇస్తే ఇంటి అద్దె 10,000 9,000 ఉంది. ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి? ఏ ప్రభుత్వంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా అంటున్నారు జగన్ నిబద్ధత గల నాయకుడే చేయగలడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల ఆయన దాకా రావాలే కదండి. ఇప్పుడు ఆయన అనుకోకుండా ఎవరు అడగకుండా ఇచ్చారు. ఆయన ఎవరిని అడగల. ఆయన బాధలు చూసి భేదవాళ్ళని చూసి అన్నీ ఇచ్చారు.
ఇప్పుడు అడిగినా కూడా పెడతలేదు కదా. చుట్టుపక్కల ఉన్న నేతల వల్ల సమస్యలు ఆయన దాకా వెళ్ళకపోవడమే మెయిన్ ఏంటంటే పక్కన వాళ్ళు చెప్పాలి కదా, ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పాలి, ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాలి. వాళ్ళు నాకేంటి అన్నట్టుగా మా ఏపీ ఎమ్మెల్యే గారు అయితే ఇంటింటికి వచ్చి కనుక్కున్నారు. మల్లాది విష్ణు గారు ఇంటింటికి వచ్చి మీకు ఎంత వచ్చింది ఏంటి, మీకు ఎంత వచ్చింది, మీ వాళ్ళకి ఎంత వచ్చింది అని వివరంగా చూపించారు. చూపించి మాకు చేశారు. మరి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మాకు ఇల్లు మునిగిపోతే రూపాయి రాలేదు. ఇల్లు మునిగిపోతే రాలేదు. 2 పిల్లలు 3 పిల్లలు ఉన్నానన్నారు, రాలేదు. నా డోర్ నెంబర్ ఇస్తా, నా అడ్రస్ ఇస్తా, నా 2 పిల్లలు ఉన్నారు, రాలేదు. ఇల్లు మునిగిపోయింది, 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఆర్ఆర్ పేట ముందు మునిగేది నా దగ్గర.